నమస్తే, నేను మీ యాంకర్ హరిత. రాత్రి పడుకునే ముందు విశ్వానికి ఒక్క మాట చెప్పడం వల్ల డబ్బు ప్రవాహంలా వస్తుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదేంటో తెలుసుకుందామా? నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. డబ్బు ఎవరికి చేతి చెప్పండి. అవునండి. విశ్వంతో కనెక్ట్ అవ్వడం, విశ్వంతో ఒక మాట చెప్పడం వల్ల డబ్బు దానంతట అదే ప్రవాహంలో వస్తుంది అంటున్నారు. అది ఎలా సాధ్యం? ఎలా నమ్మాలి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, ఎలా వస్తుందంటే డబ్బు అనేది ఒక ఎనర్జీ అండి. మనం కూడా ఎనర్జీ అండి. సో ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు నేను ఎందుకు అంటున్నా అంటే, నిద్రకు మెలుకకు మధ్యలో సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుందండి. ఆ సమయంలో ఏదైనా థాట్ రిలీజ్ చేసినా, ఏదైనా ఒక పదాన్ని పదే పదే పలికినా అది రియాలిటీకి వస్తుంది. అయితే పడుకునే ముందు మరి ఏ పదాన్ని పలకాలి పదే పదే అంటే, మనకు కావాల్సింది మనీ. మీరు అన్నట్టుగా మనీ. సో ఇప్పుడు మనీ కావాలి. మనీ కమ్స్ టు మీ ఈజీలీ, హ్యాపీలీ అండ్ ఫ్రీక్వెంట్. అంటే నా జీవితంలోకి డబ్బు సులభంగా, ఆనందంగా, తరచుగా వస్తుంది అనే దీన్ని 11 టైమ్స్ లేదా 21 టైమ్స్ మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మననం చేస్తూ అలా నిద్రలోకి వెళ్ళిపోండి. అంటే ప్రతిరోజు 11 సార్లు విశ్వంతో చెప్పుకోవాలి. ఎస్. ఐస్ క్లోజ్ చేసుకొని పడుకునే ముందు అలా చెప్పుకుంటూ నిద్రలోకి జారుకున్నట్టయితే తర్వాత వారికి మనీ అనేది ఎలా వస్తుందంటే అవకాశాల రూపంలో వస్తుందండి. అంటే రోజు చేస్తూ ఉండాలా ఇలా? ఎస్. రోజు చేస్తూ ఉండాలి. అయితే అలా చేసినప్పుడు ఏంటంటే ఒక నమ్మకం ఏర్పడుతుంది. నాకు డబ్బు వస్తుంది అనే ఒక నమ్మకం వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తాడు ఆ వ్యక్తి. ఎప్పుడైతే ప్రయత్నం చేస్తాడో అతనికి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే పడుకునే ముందు డల్‌గా, బాధగా పడుకుంటారో లేసేటప్పుడు ఎనర్జిటిక్‌గా లేవలేరు. లేసేటప్పుడు ఎనర్జీగా లేకపోవడం వలన వాళ్ళు మనీని ఆకర్షించుకోలేరు. మనీ రావాలి అంటే మన ఎనర్జీ లెవెల్స్ బట్టి ఉంటుంది. డబ్బు నాకు ఈజీగా వస్తుంది అంటే దానితో పాటు మనం వాడుతున్న ప్రతి వస్తువుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అంటే ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఎన్నెన్నో వస్తువులు మనం వాడుకుంటాం కదండీ హరిత గారు. ప్రతి వస్తువు కూడా అంటే స్పూన్‌కి కూడా థ్యాంక్ యూ. ఎందుకు? ఎంతో అమౌంట్ అంటే ఎంతో మనీ అంటే పెడితే కదా మనకొచ్చేది. ఒక స్పూన్ రావాలన్నా కూడా కొంచెం అమౌంట్ అనేది మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు వెహికల్ యూజ్ చేస్తుంటారు. 2 వీలర్ ఆర్ 4 వీలర్. దానికి థ్యాంక్ యూ. ఇట్లా మనీకి థ్యాంక్ యూస్ చెప్పడం వల్ల ఒక రిలేషన్‌షిప్స్ ఏర్పడుతుంటాయి. ఎగ్జాంపుల్‌కి మనం చూసినట్టయితే ఒక ఫ్రెండ్ ఉన్నారు మేడం. ఓకే. మీరు ఎప్పుడు కూడా బాగా మంచి రిలేషన్‌షిప్స్‌తో ఉంటే అతను మీ దగ్గరే ఉండడానికి ఇష్టపడతారు కదా! సో మీకు మీ ఫ్రెండ్‌కి మధ్య రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటే అంత మంచిగా సంబంధాలు ఉంటే అతను ఎక్కువ మీ దగ్గర ఉండడానికి ఇష్టపడతాడు. సేమ్ లైక్ దట్ మీకు మనీకి రిలేషన్‌షిప్స్ బట్టే మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఏంటంటే ఒక ఫీడ్‌బ్యాక్ లాంటిది. నాకు మనీకి ఎలాంటి రిలేషన్‌షిప్స్ అనేది మీకు కావాల్సి చెక్ చేసుకోవచ్చండి. ఓకే. సో ఎవరికైతే మనీ కావాలనుకుంటానో అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మనీ, మనీ, మనీ ఎంటర్ చేయండి. ఎందుకంటే నేను ఎందుకు పదే పదే మనీ ఎంటర్ చేయమంటానంటే, వాళ్ళు మనీ ఎంటర్ చేసినప్పుడు వాళ్ళ మైండ్‌లో ఎలా ఉంటుందండి, మనీ అనే పదాన్ని పలికినప్పుడు మనీ అనే చిత్రాన్ని చూస్తారు. చాలా సాధ్యమైనంత వరకు వాళ్ళు చేస్తుంటారు మేడం అఫర్మేషన్స్. బట్ చిత్రాలను అంటే పిక్చర్స్‌ని ఊహించుకోరు. ఆ పిక్చర్స్‌ని ఊహించుకోకపోవడం వల్ల వాళ్ళకి మనీ రావటం లేదు. సో నేనేమంటానంటే మనీ అన్నప్పుడు ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర ఒక మనీ మీ వైపుకి వచ్చినట్టుగా మీరు ఊహించుకుంటూ మీరు మనీ పలకాలి. ఇక్కడ కామెంట్ సెక్షన్‌లో టైప్ చేసేటప్పుడు కూడా మనీని ఊహించుకుంటూ టైప్ చేయాలి. ఎవరైతే టైప్ చేస్తున్నారో వాళ్ళు 24-48 అవర్స్‌లో కొంచెం సర్టెన్ అమౌంట్ అన్న వాళ్ళు రిసీవింగ్ అనేది జరుగుతుంది. ఫ్రమ్ ద డిఫరెంట్ సోర్సెస్ ద్వారా. ఎంతో మందికి మన క్లాస్‌లో జరిగింది. అయితే మన దాంట్లో రిజల్ట్స్ రావాలి. ప్రతి ఒక్కరు మరి ఎలా వస్తది అవకాశాలు అంటే యూనివర్స్ ఇస్తదండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఎవరికి వస్తదంటే యూనివర్స్. వారు చేస్తున్న వృత్తిలోనే గొప్ప అవకాశం రావడం గానీ, లేదా వారు రోజు ఇలా చేసుకోవడం ద్వారా ఒక టైప్ ఆఫ్ ఒక లక్ష్యం పెట్టుకొని, ఆ లక్ష్యానికి అడుగులు వేయడం వలన వారికి అవకాశాలు వస్తుంటాయి. అవకాశాలను ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వారు విజయాలను సొంతం చేసుకుంటారు. ప్రతి ఫీల్డ్‌లో మీరు చూసినట్టయితే ఆ రంగంలో నంబర్ 1 ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్‌గా మనీ వస్తుంది మేడం. ఇప్పుడు విద్యార్థి నుంచి తీసుకుందాం మేడం. స్టూడెంట్ బాగా చదువుతున్నాడు. మంచి ఎగ్జామ్ రాసాడు. మంచి మార్క్స్ వచ్చాయి. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో జాబ్ వచ్చింది. సో హి గాట్ ద మంచి ప్యాకేజ్‌తో జాబ్ వచ్చింది. బిజినెస్ పర్సన్ అందరూ సేమ్ టైమ్‌లో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మరి స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారా మేడం? కారు కదా! బట్ ఎందుకు కాలేరు అంటే అక్కడ శ్రద్ధ అండి. అంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధవాన్ లభతే ధనం. అంటే అక్కడ వాళ్ళకి శ్రద్ధ అనేది ఉండాలి. అంటే నేను మనీ యందు శ్రద్ధతో అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చూస్తే బిజినెస్ ఎన్విరాన్మెంట్ చాలా నీట్‌గా ఉంచుకోవాలి మేడం. మీకు వీలైతే ఏమంటానంటే మంచి ఒక సౌండ్
ఓకే. స్మూత్‌నెస్ అంటే మంచిగా చెవులకు మంచి సౌండ్ వింటే అది జస్ట్ అక్కడ వినిపియండి. దాని ద్వారా గూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఎక్కడైతే పాజిటివ్ వైబ్స్ ఉంటాయో అక్కడ మనీ రావడానికి ఇష్టపడుతుంటుంది. ఈ విధంగా గూడా అంటే బిజినెస్‌లో గూడా అక్కడ పాజిటివ్ వైబ్స్ ఉండడం వల్ల, అక్కడ పాజిటివ్‌నెస్ ఉండడం వల్ల మనీ అనేది ఆకర్షించబడుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఒకటే ఒకటి మేడం. మనీ ఈజ్ ఎనర్జీ. మనం ఎనర్జీ. మనీ ఎనర్జీకి మనం ఎనర్జీ మ్యాచ్ అయినప్పుడు, వైబ్రేషన్ మ్యాచ్ అయినప్పుడు, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు మన జీవితంలోకి మనీ అనేది రాబడుతుంది. ఏదైనా నమ్మకంతో కాన్సంట్రేషన్‌గా చేస్తే అది హ్మ్. వర్కౌట్ అవుతుంది. యెస్. అంతేనా? యెస్. అవునండి. అంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటారు గదా! హ్మ్. అంటే ఎలాంటి సబ్జెక్ట్స్ మీరెక్కువ తీసుకుంటారు? దానికి అటెండ్ అవ్వడం వల్ల అటెండ్ అయిన వాళ్ళకేంటి లాభం? అయితే మేము దీనికోసం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ప్రెజెంట్ 6 డేస్ లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ మినిమమ్ ఉన్నాయి మేడం. అంటే మన దగ్గర 6 మంత్స్, 1 ఇయర్, రీసెంట్‌గా మేము 3 మంత్స్ కూడా తీసుకుంటున్నాం. అయితే మేము డైరెక్ట్ తీసుకోవట్లేదు. ఫస్ట్ 6 డేస్ మేము వినమంటాం ఫస్ట్. ఆ 6 డేస్ కూడా నామినల్ ఫీయే ఉంటుంది మేడం. ₹999 ఉంటుంది. ప్రెజెంట్ అయితే ఫ్యూచర్‌లో కొంచెం పెరగొచ్చు కావచ్చు. బట్ ఆ 6 డేస్ వాళ్ళు అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఏమైనా మార్పొస్తే అంటే శారీరకంగా కావచ్చు, లేదా మానసికంగా కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎలాంటి రిజల్ట్స్ ఏమైనా పొందగలిగితే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. మొత్తం కంప్లీట్‌గా మీరు అనొచ్చు ఏజ్ ఏ గ్రూప్ అంటే ఎబోవ్ 80 ఇయర్స్ నుంచి కూడా అటెండ్ అవ్వచ్చు. అంటే స్టూడెంట్స్ అయినా అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే మనం చేపిచ్చే ధ్యాన పద్ధతి ఏం చేస్తదంటే అక్కడ వాళ్ళకు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది స్టూడెంట్స్‌కైతే. అదే బిజినెస్ పర్సన్స్‌కైతే ఫోకసింగ్ అండి. అంటే ఎప్పుడైనా మనీ రావాలి అంటే ఫోకస్ ఉండట్లేదు. ఫోకస్ లేకపోతే మనీ రాదు. మనీ రావాలంటే ఫోకస్‌ని ఎట్లా బిల్డప్ చేసుకోవాలి? అది నేర్పించబడుతుంది. దానితో పాటు ఎలా టీటర్ స్టేట్ మెడిటేషన్ అని ఒకటుంటుంది మేడం. ఇంతవరకు ఎవ్వరు కూడా చెప్పనటువంటి మెడిటేషన్ పద్ధతది. అది చేసినప్పుడు ఏమవుతారంటే యూనివర్స్‌కు ఫాస్ట్ కనెక్టివిటీ. టీటర్ స్టేట్ మెడిటేషన్. తర్వాత అఫర్మేషన్స్ రాపియడం. సో, ఇవన్నీ గూడా మేము స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందండి హరిత గారు. సో, ఏదైనా లైఫ్‌లో ఒక మార్పు కావాలి. అది మంచి మార్పు కావాలి. డబ్బు కావాలి. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి. హెల్త్ బావుండాలి. ఏదైనా సరే. ఏ సమస్య ఉన్నా మీ క్లాసెస్‌కు అటెండ్ అయితే ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడొచ్చంటారా? యెస్. షూర్ అంటే డెఫినైట్‌లీ అండి. ఎలా? మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా? యెస్. దీనికోసం గూగుల్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగిందండి. మీరు గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయొచ్చు. లేదా డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయడం ద్వారా గూడా మా టీమ్ మెంబర్సే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ పంపియడం జరుగుతుంది. లేదా డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేసి కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది గూడా అవ్వచ్చు. థాంక్ యూ విజయ్ గారు. చూసారు గదా! ఎలాంటి సమస్యలు ఉన్నా దానికి పరిష్కారం లా ఆఫ్ అట్రాక్షన్ చూపిస్తుంది అంటున్నారు విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. సార్ మీ క్లాస్‌కొచ్చాక మేము చాలా అభివృద్ధి చెందాం సార్. మా ఇల్లు కలని మేము నెరవేర్చుకున్నాము. ఫస్ట్‌లో మాకు ఇల్లు కట్టాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉన్నది సార్. ఆర్థిక పరంగా సార్. చాలా అడుగుగా ఉన్నాం సార్. ఒక్కసారిగా 20 మీ లక్షల రూపాయలు ఇల్లు క్లాస్‌కొచ్చాక మేము చాలా చాలా చూడని మిరాకిల్స్ మొత్తం చూస్తున్నాం సార్. చాలా సంతోషం. మీకు మా కోటి కృతజ్ఞతలు సార్. మీ క్లాస్ ఇంటే మేము మర్చిపోతాం సార్ మమ్మల్ని మేమే. థ్యాంక్ యూ సో మచ్ అండి వరలక్ష్మి. అందరూ కూడా కంగ్రాట్స్ అండి. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. చాలా హ్యాపీ అండి. సో అందరూ కూడా ఒకసారి క్లాప్స్‌తో చెప్పండి. అందరూ కూడా క్లాప్స్‌తో చెప్పాలండి. ఎప్పుడైనా మనం సక్సెస్ అయిన వాళ్ళు చూస్తే మా డాటర్ కూడా క్లాప్ కొడుతుంది చూసారా? మీరు మరింత సక్సెస్ అవ్వాలి. ఓకే. మళ్ళీ మీరు ఏదనుకుంటే అచీవ్ అయ్యేంత వరకు నేను ఉంటానండి. మీరు ఇక్కడే ఉంటారు. నేను వెళ్ళను. మనం అందరం కలిసి మనం అనుకున్న లక్ష్యాలన్నీ సాధించాలండి. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.